3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. No, Babita, that's wrong. Anakadu. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. What happened? Come on, dance. Yedi. మేడం, సారీ, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతి తెలివివారా? కాదు, పిచ్చి తెలివివారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. What do you mean? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. సిగ్గుపడ్డారా? అబ్బే, సిగ్గెందుకండి? నా డ్రెస్ ఏదైనా పంచర్ పడితే మీరు భయపడాలి గాని. మిమ్మల్ని డ్రిల్ మాస్టర్ అనుకున్నాను. 50 మంది స్టూడెంట్స్ కి పాఠం చెప్పే మెదడు లేకపోయినా 100 మంది స్టూడెంట్స్ కి సమాధానం చెప్పగలిగే కంటబలే ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నాకు మెదడు లేదనా? ఆహా, అలాగని కాదు. చూడండి రేఖ గారు, మానసిక బలం శారీరక బలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగా? అయితే మీ ఆసనాలు నాకు నేర్పాలి. తప్పకుండా. మీలాంటి డాన్సర్ల బాడీలు కంట్రోల్లో ఉండి నాజుగ్గా ఉండాలంటే ఆసనాలు వేయాలి. కానీ ఒక కండిషన్. ఏమిటది? మీ డాన్స్ నాకు నేర్పాలి. భగవంతుడు సుమతిని చిన్నచూపు చూశాడు. జీవితం అంటే ఏమిటో అనుభవించకముందే భర్తను దూరం చేశాడు. సుమతి నీ స్నేహితురాలా? అవును, ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. రేఖ, కంప్యూటర్ యుగంలో కూడా ఆడది బొట్టు కాటుక లేకుండా బతకాలా? మనిషి కంప్యూటర్ కనిపెట్టేంతగా విజ్ఞానంలో ఎదిగాడు గాని మనసులో కాదుగా. నిజమే. పాపం, ఆ అన్నా చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. సుమతిని పసుపు కుంకాలతో మామూలు మనిషిని చేసి జీవితం మీద ఆశ కలిగేలా మీ నాన్నగారికి మంగళవారం లోనికి రారుగా, అందుకని. మనసైన మగాడు మల్లెపూలు చేతికిస్తాడా? మరి అభిమానం ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేరా? ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకు వచ్చిన ఉద్యోగం మానేయకూడదు? మానేయాలని ఉంది. అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి. ఏ, ఈ రోజు మంచిది కదా? తమాషా చేస్తున్నారా? లేకపోతే ఏమిటి రేఖ, నాకు ఇప్పుడు ఏమైంది? రేపు నీకు ఏమైనా జరిగితే? కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా? చూడు రేఖ, నేను ఉద్యోగం చేస్తున్నది వినయ్ లాంటి స్టూడెంట్స్ కోసం కాదు, రాంబాబు లాంటి వాళ్ళ కోసం. ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు. చేసింది చాలకి ఇంకా ఏడుకెందుకు? నాన్న, శ్రీరాముడు నీతి తప్పినా, సీతమ్మ దారి తప్పినా
ఈ ప్రపంచం ఏనాడో బద్దలైపోయి ఉండేది. సుమతి విద్యాసాగర్ ఎలాంటి వాళ్ళో తెలియదా నీకు? అలాంటి వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి కన్నీళ్లు గార్చే నేను చూస్తే చిచి అసహ్యం వేస్తాను. లేదు నాన్న, లేదు. నేను కావాలని ఆ విధంగా ప్రవర్తించాను. నేను సంబంధాన్ని అంటగట్టి 10 మందిలో నిలదీశాను. అవునానా, నేను విద్యాసాగర్ని మనసారా ప్రేమించాను. నా జీవితంలో భాగం కావాలనుకున్నాను. కానీ సుమతి మనసులో కూడా అతనే ఉన్నాడని తెలుసుకున్నాను. నాకు పెళ్లి ఒక సమస్య కాదు, కానీ సుమతి జీవితంలో ఒక సమస్య, ఒక కళ, ఒక ఆధారం. ఏ ఆధారం లేని సుమతికి సరైన తోడు విద్యాసాగర్. ఆయన లాంటి ఆశయాలున్న వ్యక్తి సుమతికి నేడైతే ఆమె జీవితం బాగుపడుతుందనుకున్నాను. అందుకే 10 మందిలో నా మనసుని చంపుకొని నేను నిందడం మోపి విద్యాసాగర్ నోటితోనే సుమతిని పెళ్లి చేసుకుంటానని అనిపించాను నాన్న. అమ్మా రేఖ, వయసులో నీకన్నా పెద్దవాడినైనా నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు నాకెంతో గర్వంగా ఉందమ్మా, ఎంతో గర్వంగా ఉంది. రేఖ, నీతి పుస్తకాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉందని మొదటిసారి తెలుసుకున్నాను. జీవితం కంటే ప్రేమ గొప్పదే, దాన్ని త్యాగం చేయటం మరీ గొప్పదే.